Hello. In taxation, the second unit is GST and its fundamentals. Taxation లో మనం రెండో భాగం అంటే పార్ట్ 2 రెండో యూనిట్కి వస్తే రెండో యూనిట్లో జిఎస్టి అండ్ ఇట్స్ ఫండమెంటల్స్ అని ఉంది. అంటే వస్తు సేవా పన్ను గురించి రెండో యూనిట్ చెప్పడం జరిగింది. రెండో యూనిట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు జిఎస్టి అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ జిఎస్టి? జిఎస్టి మీన్స్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. తెలుగులో వస్తువు మరియు సేవా పన్ను. G means goods, S means services, T means tax. వస్తువు మరియు సేవా పన్ను. వస్తువు తయారీపై విధించే సమగ్రమైన పన్ను, ఒక మాటలో చెప్పాలంటే. జిఎస్టి, ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టి. జిఎస్టి, ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టి అంటే అసలు జిఎస్టి అంటే ఏంటి? వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను ఇది. వస్తువు ఉత్పత్తి నుండి అంతిమంగా వినియోగం వరకు అన్ని దశల్లో దీన్ని విధించాలని ప్రతిపాదించడమైనది. ఈ వస్తువు సేవల పన్నును అంటే జిఎస్టిని 2017 జూలై 1 నుండి అమలు చేయడం జరిగింది. కావున ఇప్పటి వరకు విధించబడుతున్న అన్ని పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నుల స్థానంలో ఏకీకృతమైన పన్ను విధానం అమల్లోకి తేవడం జరిగింది. అంటే ఈ పరోక్ష పన్నులు రకరకాల పేర్లతో ఉండేవి. అయితే ఇవన్నీ వాటిని కలిపి ఒక పేరు మీద, అదే ఆ పేరు ఏంటంటే జిఎస్టి పేరు మీద 2017 జూలై 1 నుండి ఏకీకృత పన్ను విధానం కింద తీసుకురావడం జరిగింది. అమ్మకం మరియు వస్తువుల యొక్క సేవ యొక్క వినియోగం జాతీయ స్థాయిలో వస్తువులు మరియు సేవా పన్ను విధించబడుతుంది. వస్తువుల అమ్మకం లేదా కొనుగోలు యొక్క ప్రతి దశ లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పద్ధతి ఆధారంగా సేవలు అనేవి ఉంటాయి. చూడండి అక్కడ హిస్టరీ ఆఫ్ జిఎస్టి. జిఎస్టి యొక్క చరిత్ర గురించి తీసుకుంటే ఇంట్రడ్యూస్డ్ బై వాజ్పేయి గవర్నమెంట్ 2000 సంవత్సరంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న శ్రీ వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేద్దారని 2000లో ఈ పేరును ప్రతిపాదించారు. అలాగే యూనియన్ బడ్జెట్ 2006-7 అనౌన్స్డ్ అప్లికేషన్ ఆఫ్ జిఎస్టి ఫ్రమ్ 1 ఏప్రిల్ 2010. ఇలాగా ఒక్కొక్క అడుగు పడతా రావడం జరిగింది. అయితే దీనికి ముందు అసలు మన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే జిఎస్టి అనే ఆలోచన మొట్టమొదటిసారిగా 2004 సంవత్సరంలో కేల్కర్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఆవిర్భవించింది. అంటే ఆర్థిక విధానాల అమలు మరియు బడ్జెట్ నిర్వహణ చట్టాలకు శ్రీ విజయ్ కేల్కర్ చైర్మన్ గా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ జూలై 2004 సంవత్సరంలో ఒక నివేదికను సమర్పించింది. ఈ కమిటీ జాతీయ స్థాయిలో జిఎస్టి అదే వస్తు సేవా పన్ను విధానాన్ని గట్టిగా సిఫార్సు చేసింది. అంటే అప్పట్లో 2004లో ఒక కమిటీ, విజయ్ కేల్కర్ చైర్మన్ గా ఒక కమిటీ, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ కమిటీ జూలై 2004 సంవత్సరంలో ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ద్వారా జాతీయ స్థాయిలో జిఎస్టిని పెట్టాలని గట్టిగా సిఫార్సు చేయడం జరిగింది. అంటే ఏకీకృత పన్ను విధానం అంటే సింగిల్ ట్యాక్స్. ఏకీకృత పన్ను విధానంలో పథకంలో జిఎస్టి పరిచయం ఒక ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు. అనేక కేంద్ర మరియు రాష్ట్ర పన్నులను ఒకే పన్ను పరిధి కిందకి తీసుకురావడం, అంటే సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్లన్నీ ఒకే గొడుక్కుని తీసుకురావడం చేత పన్నుపై పన్ను భారం లేకుండా 2 సార్లు పన్ను విధించే విధానాలు స్వస్తి పలకవచ్చునన్నది
దీని సారాంశం అంటే ఒక వస్తువు తయారైన కానీ చివరి వరకు ఒకేసారి పన్ను కట్టాలన్నది జిఎస్టి యొక్క విధానం. అయితే గతంలో వస్తువు తయారీ నుంచి వస్తువు అమ్మకం, వినియోగదారుడు చేరే వరకు రకరకాల పన్నులు విధించేది. అయితే ఇన్ని రకాల పన్నులు కాకుండా ఒకే పన్ను, ఒకే వస్తువు, ఒకే పన్ను విధానాన్ని గట్టిగా ఈ కమిటీ సమర్థించింది, సిఫార్సు చేసింది. 2016 సంవత్సరంలో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రధాన సవాలు విసిరింది. ఇక్కడ బిల్ పాస్డ్ ఇన్ లోక్సభ ఆన్ 6th May 2015, బిల్ పాస్డ్ ఆన్ రాజ్యసభ ఆన్ 3rd August 2016. అదే ఆగస్ట్ 2016 పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన సవాలు విసిరింది. స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఏకకాలంలో వస్తువులు మరియు వస్తు సేవలపై పన్ను విధించు విధానం పన్ను విధించు విధానం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించబడినది. అయితే పరోక్ష పన్ను విధానం అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ గణనీయంగా విస్తరించింది. సెప్టెంబర్ 8, 2016 రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత సెప్టెంబర్ 8, 2016 రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత జిఎస్టి రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారింది. వివిధ వాణిజ్య మరియు వర్తక పరిశ్రమల ద్వారా తీసుకున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నట ద్వారా ప్రభుత్వం నవంబర్ 2016లో మోడల్ జిఎస్టి చట్టాన్ని జిఎస్టి పరిహార బిల్లును డ్రాఫ్ట్ చేయడం ద్వారా సవరించిన సంస్కరణలను విడుదల చేసింది. భారతదేశ పరిధిలో జిఎస్టి కేంద్ర ఎక్సైజ్ పన్ను, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ అంటే ఇది విలువ ఆధారిత పన్ను, వాల్యూ ట్యాక్స్, అదర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇలాగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు చెప్తున్నాను. జిఎస్టి రాకముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ లో అన్ని రకాల పనులు ఉండేవి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనుసంధానం చేసి ఒకే పన్నుగా మార్చివేసింది. అంటే ఎన్నిటిని కలిపి ఒకే గుడి కింద తీసుకొచ్చారన్నది చెప్పాను ఇందాక, అదే జిఎస్టి కింద. ఈ సరళీకృత పన్ను విధానం ద్వారా పన్ను చెల్లింపుదారులకు లావాదేవీల ఖర్చు తగ్గడం చేత ప్రపంచ మార్కెట్లో వస్తువులు మరియు సేవల యొక్క ధరల విధానంపై పోటీతత్వం ఏర్పడుతుంది. ఈ విధానంలో పన్ను వసూళ్లు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకి జిఎస్టి తలమానికంగా మారుతుంది. జిఎస్టి అన్నది దేశ ఆర్థిక అభివృద్ధి తలమానికంగా మారుతుందన్నది ఇక్కడ చెప్పడం. చివరిగా జిఎస్టిని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే జూలై 2017లో పూర్తి స్థాయిలో జిఎస్టిని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ తర్వాత అప్పుడు దాకా ఒక వస్తువు వినియోగదారుడు కొనే వస్తువుపై పన్ను వివిధ రకాలు ఇందా చెప్పడం జరిగింది. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోనే చెప్తాను, చివరిలో అని చెప్తాను. ఈ ఏంటంటే పేర్లు రకాల సర్వీస్ ట్యాక్స్ అని, వ్యాట్ అని, ఇలాగా ఆక్ట్రాయ్ అని రకరకాల పన్నుల పేర్లతో వివిధ రకాల పన్నుల్ని ఒక వస్తువుపై ఒక 5-6 రకాల నుంచి 5-6 రకాలు లేదా ఇంకా ఎక్కువగానే పన్నులు రకరకాల పేర్లతో వసూలు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే 2017 జూలై నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చిందో ఒక వస్తువు ఒకేసారి పన్ను కట్టాలనే విధానం జిఎస్టి ద్వారా మనకు అవకాశం వచ్చింది. అంచేత పన్ను అనేది ఒకేసారి చెల్లించడం జరుగుతుంది. అంచేత కట్టే పన్నులో వినియోగదారుడు అభిరుచి ప్రకారం కొనే వస్తువుపై గత పన్ను విధానంకి జిఎస్టికి తేడా పరిశీలిస్తే ఎంతో కొంత పన్ను శాతం తగ్గడం అనేది జిఎస్టి ద్వారా జరిగింది. నెక్స్ట్ ఇందా చెప్పాను వాట్ ఈస్ జిఎస్టి. జి ఈజ్ గూడ్స్, ఎస్ ఈజ్ సర్వీస్, టి ఈజ్ ట్యాక్స్. బిగినింగ్ చెప్పాను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. GST is a comprehensive tax levied on manufacture, sale and consumption of goods and service at a national level. Goods and service tax would be levied at each stage of sale or purchase of goods or service based on input tax credit method. ఇక్కడ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అన్నది 3 పదాల కింద వేసారు. జి అంటే గూడ్స్ అని, ఎస్ అంటే సర్వీస్ అని, టి అంటే ట్యాక్స్ అని. అంటే వస్తు ఆధారిత పన్ను. వస్తువు అంటే గూడ్స్, వస్తువు ఆధారిత పన్ను జిఎస్టి. అలాగే వస్తువులు మరియు సేవా పన్ను జిఎస్టి. వస్తువులు మరియు సేవా పన్ను, సర్వీసెస్ ని సేవ కింద, గూడ్స్ ని వస్తువుల కింద, పన్నుని ట్యాక్స్ కింద చెప్పుకుంటే వస్తువు మరియు సేవా పన్ను, దట్ ఈస్ జిఎస్టి తెలుగులో చెప్పుకుంటే.
వస్తువు తయారీపై విధించే సమగ్రమైన పన్ను జిఎస్టి. అమ్మకం మరియు వస్తువులు మరియు సేవల యొక్క వినియోగం జాతీయ స్థాయిలో వస్తువులు మరియు సేవా పన్ను విధించబడుతుంది. అలా వస్తువు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను జిఎస్టి. ఉత్పత్తి నుంచి అంతిమంగా వినియోగం వరకు అన్ని దశల్లో దీన్ని విధించాలని ప్రతిపాదించడమైనది. అందువలన ఇప్పటి వరకు విధించబడుతున్న అన్ని పరోక్ష పన్నుల స్థానంలో ఏకీకృతంగా జిఎస్టి పన్ను విధానం అమలు జరపడం జరిగింది. జస్టిఫికేషన్ ఆఫ్ జిఎస్టి. జస్టిఫికేషన్ సమర్థ స్థాయి. జస్టిఫికేషన్ ఎట్ ద స్టేట్ లెవెల్. రాష్ట్ర స్థాయిలో సమర్థ స్థాయిలో అమలు చేయడం. స్టేట్ ఈస్ చార్జింగ్ వ్యాట్ ఆన్ ద ఎక్సైజ్ డ్యూటీ paid to the central government, which goes against the principle of not laying tax on taxes. చెల్లించిన ఎక్సైజ్ సుంకంపై రాష్ట్రాలు వ్యాట్ వసూలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్సైజ్ సుంకాలో రాష్ట్రం ఏం చేస్తుందంటే సుంకంపై రాష్ట్రాలు వ్యాట్ అంటే విలువ ఆధారిత పన్ను. అంటే ఇది చాలా ఎక్కువ ఉండేది. రాష్ట్రాలు ఏం చేసేవంటే మనం 100 రూపాయలకు ఉంటే ఇంచుమించుగా 14.5% వరకు పన్ను విధించే చివరి పన్నుగా వ్యాట్ను పరిగణించేవారు. కేంద్ర ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఉండేది. పన్నులపై పన్నులు విధించకూడదనే సూత్రం కేంద్రం ఆలోచనగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ పన్నులపై పన్ను విధించడం వలన వినియోగదారుడికి అధిక పన్ను చెల్లించే భారం ఉంటుందని కేంద్రం ఒకే పన్ను విధానం ఉండాలని భావించింది. As tax is being leveled on interstate transfer of goods, there is no provision for taking input credit on CST, leading to additional burden on the dealers. అంతర్రాష్ట్ర బదిలీకి పన్ను విధిస్తున్నందున వస్తువులు తీసుకోవడానికి ఎటువంటి నిబంధన లేదు. డీలర్లపై భారం వివిధ రాష్ట్రాలు ఇప్పటికీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కొనసాగిస్తున్నాయి. అంటే డీలర్లకి పెద్ద ఇబ్బందిగా ఈ పనులనే ఉండే. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్ను కొనసాగుతున్నాయి. అవి ఏ రూపంలో ఉంటున్నాయంటే లగ్జరీస్ ట్యాక్స్ మరియు వంటి వివిధ రకాల పన్నులు, వినోద పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అలాగే లగ్జరీ ట్యాక్స్, ఇలాంటి ఇంకా కొన్ని రాష్ట్రాలు ఇంకా అమలు చేస్తూనే ఉన్నాయి. Many of states are still continuing with various types of indirect such as luxury tax, entertainment tax, etc. అంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు ఇంకా లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అంటే లగ్జరీ ట్యాక్స్ అంటే అదే మనం ఖర్చుతో కూడుకున్నది పన్ను కింద, వినోద పన్ను కింద రెండు కూడా ఇంకా కొన్ని రాష్ట్రాలు మన వద్ద నుంచి వసూలు చేస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే జిఎస్టి గురించి భారతదేశంలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలు మరియు సంస్కరణల గురించి మాట్లాడినట్టయితే జిఎస్టి దాదాపు విప్లవాత్మకమైన భారీ సంస్కరణ చెప్పవాలి. రాజ్యాంగ సవరణ బిల్లుగా చెప్పబడే ఈ వస్తువుల పన్ను ఒకే రకం ప్రయోజనాన్ని కలిగించడం వరకు ప్రస్తుత పరోక్ష పన్నుల విధానం వలన భారతీయ ఆర్థిక విధానం అయోమయ పరిస్థితిలో ఉండగా సరుకులు సేవలను ఆస్వాదించే చివర వాడుకదారుడు అనేక రకాల పన్నులు చెల్లించవలసి రావడం, అనగా భారతీయ తుది వినియోగదారుడు తాను వాడుకునే సరుకులను తక్కువ మొత్తాన్ని చెల్లించుటకు వీలున్నప్పటికీ అధిక మొత్తాన్ని చెల్లిస్తున్నాడు. నెక్స్ట్ ప్రెజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇందాక నేను చెప్పినమ్మా
ఇప్పుడు మనం జిఎస్టి ఎందుకు పెట్టారు, ఎందుకంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ట్యాక్స్ స్ట్రక్చర్ అన్నాడు. అంటే అమ్మా ఇది ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాడు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే అమ్మా ప్రత్యక్ష పన్ను. దీనికి ఏంటంటే ఏడాదికి ఒకసారి మామూలుగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నెక్స్ట్ సంపద, అదే మామూలుగా ఇలాగా సంపద పన్ను సంబంధించి ఎప్పుడుగో ప్రతి ఏడాదికి ఒకసారి చెల్లించేదాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ అంటే ఏదో చెప్పాను, సంపద పన్ను, సెంట్రల్ ట్యాక్స్, ఆ రెండు పనులు వస్తాయి. ఏంటి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. అదే ఇందా చెప్పాను, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇలా నిలకడగా ఆదాయం ప్రతి ఏడాది ఉద్యోగులు కట్టేది ఆదాయ పన్ను. వెల్త్ ట్యాక్స్ అంటే సంపద పన్ను, సంపద ఉన్న వాళ్ళు కట్టే పన్ను. ఇది ప్రతి ఏడాది కూడా కంపల్సరీగా పన్ను పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు మన జిఎస్టీ పరిధిలోకి వచ్చింది. ఏంటంటే సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్, వ్యాట్, ఇంకా చివర ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, లాటరీ ట్యాక్స్ ఎక్సెట్రా. చూడండి ఇండైరెక్ట్ పరోక్ష పన్ను చూడండి, స్టేట్ ట్యాక్స్ అన్నాడు. అంటే ఒక విధంగా ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ అంటే రెండు కూడా సెంట్రల్, కేంద్ర రాష్ట్రాలు రెండు వసూలు చేస్తున్నాయి. సెంట్రల్ ఏం వసూలు చేస్తుంది, ఎక్సైజ్ అంటే ఎక్సైజ్ పన్ను, సర్వీస్ పన్ను, సర్వీస్ ట్యాక్స్ అంటే సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ పన్ను, నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ అంటాం, కస్టమ్స్ పన్ను. అలాగే రాష్ట్రాలకు వచ్చేది వ్యాట్, విలువ ఆధారిత పన్ను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని. రెండోది ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, లాటరీ ట్యాక్స్ ఎక్సెట్రా. ఇలాగా రకరకాల చూడు, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. కేంద్ర రాష్ట్రాలు 1, 2, 3, 4, 5, 6, 7 రకాల పన్నుల్ని వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి జిఎస్టీ రాకముందు ఎక్సైజ్ ట్యాక్స్ కట్టినా కూడా చివరిగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ అనే వసూలు చేసేది. అంటే ఒక వస్తువుని కొన్నప్పుడు, లేకపోతే ఆ వస్తువుని మనం వేరే చోట నుంచి తెప్పించినప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఎంతో కొంత కడితే మళ్ళీ రాష్ట్ర పరిధికి వచ్చేటప్పటికి వ్యాట్ అన్నది కట్టడం జరిగేది. అలాగే లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ అని రకరకాల ఏదో పేరుతో, ఆక్ట్రా అని ఏదో ఒక పేరుతో మన దగ్గర నుంచి 1% కానీ 2% కానీ చివరకు వ్యాట్ అన్నది 14.5% వరకు మన దగ్గర పన్ను వసూలు చేయడం జరిగేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయని, ఇన్ని రకాల ట్యాక్స్ ఉంటున్నాయని 2017 జూలై 1 నుండి జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత జిఎస్టి కిందే పన్ను చెల్లించడం జరుగుతుంది. అంటే ఇన్ని రకాల ట్యాక్స్ కట్టకుండా ఒక వ్యక్తి ఒకే ట్యాక్స్ కట్టాలన్న ఉద్దేశంతో వస్తువు తయారీ నుంచి వినియోగదారుడు చేరే వరకు ఒకే పన్నుని చెల్లించే విధానంగా జిఎస్టిని రూపొందించడం జరిగింది. దాన్నే జిఎస్టి అంటాం. అలాగే ఇక్కడ చూడండి, ఇందాక ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అన్నాడు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను. ఇందాక చెప్పని చేసా, ఇక్కడ రకరకాల పనులు ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఉద్యోగులు ఉంటారు, నెక్స్ట్ వచ్చి సొంతంగా ఆదాయం వచ్చిన ఉంటారు, సంపద పన్ను అంటారు. ఇలాగా రకరకాల ఆదాయం వచ్చిన వాళ్ళు ఏడాదికి ఒకసారి చెల్లించే పన్ను పరోక్ష పన్ను అంటాం, అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వినియోగదారుడు కొనే వస్తువుపై చెల్లించే వివిధ రకాల పన్నుల్ని ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఆ ఇండైరెక్ట్ ట్యాక్సే ప్రస్తుతం జిఎస్టిగా చెప్పబడుతుంది. ఎన్ని రకాల చూడండి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇందా చెప్పినట్టుగానే మామూలుగా ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్, ఇలా రకరకాల పేరుతుంది. ఇలా రకరకాల ఎంతో 1% నుంచి మొదలై ఇలా రకరకాల పర్సంటేజ్ లో పన్ను చెల్లించేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో జిఎస్టి అమలుగా వచ్చిన తర్వాత 2017 జూలై 1 నుండి మనం ఒకే పన్ను విధానాన్ని చెల్లించడం. అవి కూడా ఎలాగుంటాయి అంటే పన్ను రేట్లు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ప్రస్తుతానికి చెప్తాను ఎగ్జాంపుల్ కింద. జిఎస్టి పరిధిలో పన్నులు స్లాబ్ రేట్లు ఎలాగుంటాయి అంటే 0%, 5%, 12%, 18% అండ్ 28%. చిట్ట చివరగా 28% పన్ను ఉంటుంది. చివరగా ప్రారంభం 0% అంటే విత్తనాలు ఇలా మొదలగు చిన్న చిన్న వాటికి సంబంధించి ఈ 0 పన్ను అంటే ఏం పన్ను ఉండదు. 5% అంటే ఇలాగా కొన్ని వాటికే తక్కువ 5% పన్ను విధించడం జరుగుతుంది. అంటే మనం కొనే వస్తువుకి ధరను బట్టి పన్ను విధించడం జరుగుతుంది. అంటే ఒకే వస్తువు ఎక్కువ రేటు ఉంటే తక్కువ రేట్లో కొంటే దాన్ని 5%లో పెడతాం. ఎక్కువ రేట్లో ఉంటే అదే వస్తువుని ఎక్కువ రేట్లో కొంటే దాన్ని ఇంచుమించు 12%, 18% పన్ను కట్టడం జరుగుతుంది. ఇలాగా ఈ జిఎస్టి 0 నుండి 28% మధ్యలో పన్ను విధించడం జరుగుతుంది. Okay, we will continue on next class. Thank you.